హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం టమాటా దోసకాయ కర్రీ చేసుకుందాం. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత సింపుల్గా చేసేసుకుందాం. దానికోసం 4 టమాటాలు, ఒక దోసకాయ, 4-5 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం. తర్వాత గిన్నె పెట్టుకొని దానికి తాలింపు రెడీ చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసి చక్కగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేద్దాం. అవి వేగటానికి కొద్దిగా ఉప్పు, పసుపు వేద్దాం. అవి వేగిన తర్వాత 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, తర్వాత సన్నగా తరిగిన టమాటాలు వేసి ఒక రౌండ్ తిప్పేద్దాం. ఈలోపు మనం చేదు లేకుండా దోసకాయను కోసుకుందాం. అది కండ చూసుకోవాలి, అలాగే ఇత్తనం కూడా చేదు ఉందా లేదో చూసుకోవాలి. అది కూడా సన్నగా తరిగి అవి కూడా కలుపుదాం. ముందు టమాటాని వేసి మగ్గించి తర్వాత దోసకాయ వేస్తే తొందరగా అయిపోయింది కూర. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అవి ముందే వేస్తే అంత టేస్ట్ రాదు. ఇలాంటి కర్రీలకి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత వేయాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి చక్కగా ఫ్రెష్ కరివేపాకు వేద్దాం. అంతే, కొత్తిమీర కూడా వేసేసుకుంటే అయిపోయింది మన కర్రీ. చూసారుగా ఎంత సింపుల్గా. పొద్దున పూట క్యారేజీలకి ఎంత త్వరగా అయిపోయింది అంటే అంత త్వరగా అయిపోయింది. అంతే టేస్ట్ ఉంటుందండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి సూపర్ కాంబినేషను. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.